బూమ్రాతో పెట్టుకుని బిస్కెట్ అయ్యాడు. ఎస్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8లో ఫస్ట్ మ్యాచ్ మీరు చూశారు కదా. ఇండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్లోను, బ్యాటింగ్లోను, ఫీల్డింగ్లోను 3 ఫార్మాట్లో దుమ్ము దులిపింది అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మ్యాచ్ కంటే ముందు కొంతవరకు ఓపెనర్ బ్యాట్స్మెన్ ఎవరైతే గుర్బాజ్ ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ టీం ప్లేయర్, అతను అలాగే బూమ్రా కొంతవరకు అయితే డిస్కషన్ చేసుకున్నారనమాట. దాని తర్వాత సరదాగా ఆన్ఫీల్డ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని తర్వాత టాస్ అయిన తర్వాత కొంతవరకు గుర్బాజ్ అయితే బూమ్రా కాదు నాకు, దాని తర్వాత హర్షదీప్ సింగ్ కాదు, ఎవరు కాదు, ఏ బౌలర్ అయినా ఈసారి సూపర్ 8లో నేను ఊచకొత్త కోస్తాను అంతని చెప్పారనమాట. సో దాన్ని మనసులో పెట్టుకొని బూమ్రా ఏమి మాట్లాడే స్మైల్ ఇచ్చి పక్క వచ్చేసాడు. దాని తర్వాత మీరు చూశారు ఏమైందో. ఒక మంచి బాల్ అయితే దాన్ని అయితే అవుట్ చేశాడు అని చెప్పుకోవచ్చు బూమ్రా. సో బూమ్రాతో పెట్టుకుంటే అసలు ఎవరు కూడా పుట్టగత ఉండవు అనేది అందరికీ తెలుసు అన్నమాట. ఎందుకంటే తను ఎలాంటి బౌలరు, తనకు పెద్దగా స్వింగ్ లేకున్నా సరే ఆ యార్కర్లు, ఆ బౌన్సర్లు, ఆ స్లో బాల్స్, అందుకే చూడండి నెంబర్ 1 వరల్డ్ క్లాస్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది బూమ్రా. సో కాబట్టి బూమ్రాతో మెస్ చేయదు అని అంటూ కొంతమంది అయితే ఇండియన్ అభిమానులు అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. కానీ ఊచకోత కోసింది మాత్రం అక్కడ గుర్బాజే కాదండి, బూమ్రా. సో 4 ఓవర్లు వేసి కేవలం 7 రన్స్ వేసి కీలక 3 వికెట్స్ పడగొట్టాడు. సో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలానే ఇంకొకరి గురించి మనం పొగడాలి. సో సూర్యకుమార్ యాదవ్ ఏమన్నా బ్యాటింగ్ అబ్బాయి అది. ఆ గ్రౌండ్లో 160, 155 స్కోరే ఎక్కువ అనుకుంటే 180 స్కోర్ ప్లస్ చేసిందంటే దానికి కారణం సూర్యకుమార్ యాదవ్, మిస్టర్ 360 ఏమన్నా ఆడాడు అసలు. కేవలం 23 బాల్స్లోనే 53 రన్స్ ఇది చేశారనమాట. 5 4s 3 6sతో అద్భుతమైన హాఫ్ ఇన్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ ఇన్స్ చేశారనమాట మన సూర్యకుమార్ యాదవ్. ఇదే ఫామ్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ T20 వరల్డ్ కప్ టీమిండియా ఘన విజయం సాధిస్తుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మనం కొంతవరకు కొన్ని మైనస్ ఉన్నాయి. ఏంటంటే మిడిల్ ఆర్డర్లో శివం దుబే పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోవడము, ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అలానే రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోవడము కొంచెం బాధ కలిగిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం రోహిత్ శర్మ 3 స్పిన్నర్స్ తీసుకురావడం వల్ల చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అలానే రవీంద్ర జడేజా చాలా బాగుంది టీము. మీ పాయింట్ ఆఫ్ ప్రకారము ఈసారి 2 వరల్డ్ కప్ వేరుగలుస్తారు మీరు భావిస్తారు కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.